ఏమన్నా ఆత్మ సంబంధమైన మంచి మాటలు చెప్తామంటే వస్తారా జనాలు? లేదు. ఇక్కడ డబ్బులు పంచి పెడుతున్నామంటే, మంచి భోజనాలు పెడతామంటే, ఏమండి డ్యాన్స్ ప్రోగ్రాములు అంటే ఎంత జనం వచ్చేస్తారండి. శరీరాన్ని ఆనంద పెట్టే, శరీరాన్ని సంతోషపెట్టే, శరీరాన్ని సుఖపెట్టే ఏ కార్యక్రమం అయినా శరీరం పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. మీరు సీరియల్ ముందు కూర్చుంటారు. ఎంత ఆనందంగా కూర్చుంటారండి సీరియల్ ముందు. అందులో కార్తీక దీపం సీరియల్ అనేటప్పటికండి ఆహా పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది అందరికీ. ఎంత సంతోషంగా ఉంటారు సీరియల్ ముందు. ఎందుకు? అది మీ శరీరానికి ఇష్టం కనుక. జబర్దస్త్ అంటే మీ శరీరానికి ఇష్టం కనుక. అది వాక్యం అంటే కష్టం, అది మనకు పడదు, ఎలర్జీ. వాక్యం అంటే ఎలర్జీ, దేవుడు అంటే ఎలర్జీ, భక్తి అంటే ఎలర్జీ. ఇవన్నీ ఎలర్జీగా మారిపోయి ఈరోజు మనకు పడట్లేదు. ఇవన్నీ ఏది పడాలో అది నీకు పడటం లేదు అని అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు శరీరానికి నువ్వు బందీ అయిపోయావయ్యా. శరీరం మాయలో పడిపోయావయ్యా. రాబోయే జీవితం గురించి నీకు ఆలోచన లేదు. ఆత్మ ఏమైపోతుందో అన్న ఆలోచన అస్సలు లేదు నీకు. ఎంతసేపు ఈ శరీరంలో ఉంటూ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, శరీరాన్ని ఎలా ఆనందింప చేయాలి, ఈ శరీరం కోసం ఏం సంపాదించాలి, ఏం కట్టాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి అనే ఈ శరీర సంబంధమైన ఆలోచనలు కోరికలతోనే బ్రతుకుతున్నావు తప్ప ఈ శరీరం లోన ఒకటి ఉంది, అది ఆత్మ. ఆత్మని నేను. ఒకసారి ఆత్మ అనేది ఆత్మగా నేను శరీరాన్ని విడిచిపెడితే నేను ఆత్మగా నేను ఏమైపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాననే ఒక ఆలోచన ఒక్కసారి మీరు చేయండి. ఒక్కసారి ఒక క్షణం మీరు ఆలోచిస్తే చాలండి. ఎందుకు రాదు భక్తి, ఎందుకు కలగదు భక్తి చెప్పండి.